Hi, welcome to the math class. Today I'm discussing about one more topic, method of multipliers. By using this method to find the solution of linear partial differential equation. What is the method? The method name is method of multipliers. Most commonly used multipliers are అంటే దీనికి మీనింగ్ చూడండి. ఇక్కడ క్యాపిటల్ P అంటే ఎవరు, క్యాపిటల్ Q అంటే ఎవరు, క్యాపిటల్ QR అంటే ఎవరు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మల్టిప్లయర్స్ అనేది ఎలా వస్తుందంటే మల్టిప్లయర్స్ అసలు ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఆక్సిలరీ ఈక్వేషన్ రాసిన తర్వాత టూ ఈక్వేషన్స్ని నౌ రెండు ఈక్వేషన్ని కంపేరింగ్ చేసి ఈక్వేటింగ్ చేస్తే దాన్ని మనం ఇంటిగ్రేటింగ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉండదు, ఇంటిగ్రేటింగ్ చేయలేము. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఇంటిగ్రేటింగ్ అయ్యేటట్లుగా ఎవరినో ఒకరిని వాళ్ళకి యాడ్ చేస్తే ఇంటిగ్రేటింగ్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకున్నప్పుడు అలాంటి మల్టిప్లయర్స్ని ఆ యొక్క ఆక్సిలరీ ఈక్వేషన్కి మల్టిప్లై చేసి ఇంటిగ్రేటింగ్ చేయడానికి పాసిబిలిటీని తీసుకొని రావాలి. దట్ ఈస్ కాల్డ్ ద మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్. ఇక్కడ మోస్ట్ కామన్లీ యూజ్డ్ మల్టిప్లయర్స్ ఎవరెవరంటే మోస్ట్ కామన్గా మనం ఎవరిని యూజ్ చేస్తామంటే ఫస్ట్ డిఎక్స్ ప్లస్ డివై ప్లస్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మూడింటిని యాడ్ చేస్తే అప్పుడు 0 రావచ్చు. అంటే దట్ ఈస్ ద వెరీ మెయిన్లీ కామన్లీ యూజ్డ్ మల్టిప్లైయర్స్ అనమాట. అంటే ఈజీగా సాల్వ్ అయ్యే ప్రొసీజర్స్ అనమాట. డిఎక్స్ ప్లస్ డివై ప్లస్ డిజెడ్ని మూడింటిని ఎడిషన్ చేస్తే 0 రావచ్చు, అదొక పద్ధతి. రెండోది సింపుల్గా ఏదేంటంటే ఆ డిఎక్స్ని ఎక్స్తో మల్టిప్లై చేయాలి, వైతో మల్టిప్లై చేయడం, జెడ్తో మల్టిప్లై చేయడం. దిస్ ఇస్ ద రేర్గా మనం కామన్గా యూజ్ చేసే మెథడ్ అనమాట. ఎక్స్ వై జెడ్ ఆర్ మల్టిప్లయర్స్. లేదంటే 1/x లేదా 1/y 1/z, 1/xతో మల్టిప్లై చేయడం, 1/yతో మల్టిప్లై చేయడం, లేదా 1/zతో మల్టిప్లై చేస్తే ఈజీగా సాల్వ్ అయ్యే ప్రొసీజర్ అనమాట ఇది కూడా. లేదంటే 1/x² లేదా 1/y² అండ్ 1/z² అండ్ సో ఆన్. సో దీస్ ఆర్ ద వెరీ మోస్ట్ కామన్లీ యూజ్డ్ మల్టిప్లయర్స్ అనమాట. యాడింగ్ టు ద గివెన్ ఈక్వేషన్. ఫస్ట్ సే this is in the form of solution. This is in the form of capital P small p capital Q small q is equal to capital R, where capital P is equal to y minus z, Q is equal to x minus y, R is equal to z minus x. సో మనకి మూడు ఈక్వేషన్స్ వచ్చేసినాయి. నౌ దేర్ఫోర్ the auxiliary equation రాద్దాం. auxiliary equation is dx by capital P, dy by capital Q and dz by capital R. Now substituting the values of PQR, what is the PQ, what is PQ? Y minus z and dy by x minus y, that is equal to third one dz by capital R అంటే z minus x. సో ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్. సో ఇది ఈజీగా ఇంటిగ్రేటింగ్ చేయడానికి ఏదైతే మనం తీసుకోవచ్చో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక y ఉంది, మైనస్ జెడ్ ఉంది, ఇక్కడ ప్లస్ జెడ్ ఉంది, మైనస్ జెడ్ ప్లస్ జెడ్. సో రెండు క్యాన్సిల్. ఇక్కడ y ఉంది, ఇక్కడ మైనస్ రెండు క్యాన్సిల్, ఇక్కడ ఎక్స్ ఉంది, మైనస్ ఎక్స్ ఉంది. సో ఈ మూడిటిని ఎడిషన్ చేస్తే డినామినేటర్లో మొత్తం జీరోస్ అయిపోతాయి. ఆ జీరోని అవతలకి పంపించేస్తే అప్పుడు ఇంటిగ్రేటింగ్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? నవ్ యాడింగ్ సో dx ప్లస్ dy ప్లస్ dz divided by y minus z plus x minus y plus z minus x. Here the multipliers are 1 1 1. సో 1 1 1తో మల్టిప్లై చేసాం అనమాట. ఇక్కడ చూడండి, -y plus y minus z plus z minus x plus x. That implies dx plus dy plus dz is equal to 0. ఇంటిగ్రేటింగ్ చేయడానికి ఈజీగా ఉందన్నమాట. ఇంటిగ్రేటింగ్
చేస్తే ఇంటిగ్రల్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ డివై ప్లస్ ఇంటిగ్రల్ dz is equal to 0. That implies x plus y plus z is equal to c1. So this is the one of the solution. Here the multipliers are 1 comma 1 comma 1. Okay, so this is the first solution. And the next solution next రావాలి. సో ఆల్రెడీ యూస్ చేసిన మల్టిప్లైస్ మళ్ళీ యూస్ చేయకూడదు. ఓకే, సో ఎప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ చేయడానికి పాసిబిలిటీగా ఉంటుంది అంటే డినామినేటర్ మొత్తం 0 అయితే ఈ డినామినేటర్లో ఉన్న వాళ్ళందరినీ 0 చేయగలిగితే అప్పుడు మనం ఈజీగా ఇంటిగ్రేటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఎక్స్తో మల్టిప్లై చేశాను అనుకోండి అండ్ దీన్ని వైతో మల్టిప్లై చేశాను అనుకో, అప్పుడు కింద కూడా సేమ్ ఎక్స్తోనే మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎక్స్తో మల్టిప్లై చేస్తే XY మైనస్ XZ, దీన్ని వైతో చేస్తే YX మైనస్ Y² అయిపోతుంది. మళ్ళీ జాగ్రత్తగా చూడండి, దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే నౌ ద అనదర్ మల్టిప్లయర్స్ ఆర్ చూడండి, దీనిని ఎక్స్తో మల్టిప్లై చేస్తే XY అవుతుంది, XY మైనస్ XZ అవుతుంది. తర్వాత ప్లస్ దీన్ని వైతో చేసామనుకోండి అప్పుడు YX అవుతుంది మైనస్ Y ఇంటూ Y² అవుతుంది. ఎక్కడ ఇంకా Y² లేదు కదా, కాబట్టి 0 అవ్వదు. కాబట్టి దీన్ని వైతో చేయకూడదు. సో దీన్ని జెడ్తో చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది, ఒకటి X తర్వాత జెడ్తో చేస్తే ZX అవుతుంది మైనస్ ZY అవుతుంది. తర్వాత దీన్ని వైతో చేద్దాం, ప్లస్ వైతో చేస్తే YZ మైనస్ YX, XY XY XZ XZ ZY Z. సో జీరోస్ అయిపోయినాయి చూసారా. ఈ దీస్ 3 ఆర్ ద మల్టిప్లైస్ ఆర్ ఫస్ట్ది X, రెండోది Z, మూడోది Y. ఓకే, నౌ dx నేమో Xతో చేయండి, X ఇంటూ dx ప్లస్ దీన్నేమో జెడ్తో Z ఇంటూ dy ప్లస్ దీన్నేమో Yతో Y ఇంటూ dz డివైడెడ్ బై డినామినేటర్ కూడా సేమ్ Xతో, ఫస్ట్ దాన్ని Xతో. సో X ఇంటూ Y మైనస్ X ఇంటూ Z. సో రెండో దాన్ని Zతో చేయండి, Z ఇంటూ X మైనస్ Z ఇంటూ Y ప్లస్ మూడో దాన్ని కూడా Yతో చేద్దాం, YZ మైనస్ XY అన్ని క్యాన్సిల్. సో దట్ ఇంప్లైస్ is equal to 0. That implies X dx plus Z dy plus Y dz is equal to 0. ఇంటిగ్రేటింగ్ ఇది ఎలా ఉంది వచ్చింది, Z dy ప్లస్ Y dz లాగా ఉంది కదా. సో ఇంటిగ్రేటింగ్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ d ఆఫ్ YZ లాగా ఉంది కదా, అలా రాసుకుందాం. సో దట్ ఇంప్లైస్ X dx. సో ఫస్ట్ ఏముంది, X dx X ఇంటూ dx తర్వాత ఏమవుతుంది, ఇంటిగ్రల్ ప్లస్ ఏముంది అక్కడ X ఇంటూ Z ఇంటూ డివై కదా, X ఇంటూ ఇక్కడ ఏముంది చూడండి. సో ఇంటిగ్రేటింగ్ చేస్తే ఇంటిగ్రల్ X ఇంటూ dx ఇంటిగ్రల్ ఇది d ఆఫ్ YZ లాగా ఉంది ఈజ్ ఈక్వల్ టు d ఆఫ్ YZ ఉంది ఈజ్ ఈక్వల్ టు C. ఈ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇంటిగ్రేషన్ చేస్తే x²/2 ప్లస్ YZ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ C1 యూజ్ చేసాం కదా, ఇది C2, దట్ ఈజ్ ఈక్వల్ టు C2. సో దిస్ ఈస్ ద అనదర్ సొల్యూషన్. Therefore the general solution is phi of ఫస్ట్ దానికి ఎంత వచ్చింది, X ప్లస్ Y ప్లస్ Z వచ్చింది, X ప్లస్ Y ప్లస్ Z. రెండో దానికి x²/2 ప్లస్ YZ ఈజ్ ఈక్వల్ టు 0. హెన్స్ సాల్వ్డ్. ఓకే, and one more problem.
Problem number 2. Solve x into y square minus z square into p minus y into z square plus x square into q is equal to z into x square plus y square. Solution. The auxiliary equation is dx by capital P ante x into y square minus z square. dy is equal to y into z square plus x square. dz is equal to dz by z into x square plus y square. సో ఆక్సిలరీ ఈక్వేషన్ రాసిన తర్వాత ఇది క్యాపిటల్ పి స్మాల్ పి లాగా ఉంది ప్లస్ క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ లాగా ఉంది కాబట్టి అలా రాసుకున్నాను. ఓకే, సో ఈ ఈక్వేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మల్టిప్లైస్ ఫైండ్ అవుట్ చేయాలి. నా చూడండి, ఇది ఇప్పుడు ఫస్ట్ ఈ మూడిటిని ఫస్ట్ దాన్ని ఎక్స్తో మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అవుతుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ అవుతుంది. అన్నిట్లో స్క్వేర్లు వస్తే క్యాన్సిల్ అయిపోతాయి కదా. నౌ ద మల్టిప్లయర్స్ ఆర్ ఫస్ట్ది ఏంటిది ఎక్స్ కదా, ఎక్స్ వై జెడ్. సో ఫస్ట్ దాన్ని ఎక్స్తో చేద్దాం. ఎక్స్ ఇంటూ డిఎక్స్, దట్ ఈస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై ప్లస్ జెడ్ ఇంటూ డిజెడ్ డివైడెడ్ బై, చూడండి దీన్ని పై దాన్ని ఎక్స్తో దీన్ని వైతో దీని జెడ్తో ప్లస్ యాడింగ్ అండ్ యాడ్. సో దీన్ని ఇప్పుడు ఫస్ట్ దాన్ని ఎక్స్తోనే చేయాలి. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్తో కదా, మళ్ళీ ఎక్స్ ఇంటూ ఎక్స్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్. రెండో దాన్ని ఏమో ప్లస్ దీన్ని వైతో చేయండి, వై స్క్వేర్ జెడ్ స్క్వేర్, వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ దీన్ని జెడ్తో చేస్తే జెడ్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వై స్క్వేర్. చూడండి ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్. ఇది అవ్వలేదు కదా, రెండో దాన్ని అప్పుడు ఇది అవ్వట్లా. ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఇది ఒక్కటే అవుతుంది, ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఎక్కడైతే ఉంది ఎక్స్ ఇది ఒక్కటే అవుతుంది క్యాన్సిల్, మిగతాది అవ్వట్లా. కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే రెండో దాన్ని మైనస్తో మల్టిప్లై చేద్దాం, మైనస్ వై. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్లస్ పోయి మైనస్ అవుతుంది, మైనస్. సో ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్, అది మళ్ళీ రాస్తాను. సో దీన్ని కదా, దీన్ని మైనస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్, మైనస్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ మైనస్ వై చేస్తే మైనస్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, మైనస్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్, మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కదా. దట్ ఇంప్లాయిస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. Integrating. Now integrating. So x dx minus integral y into dy plus integral z into dz is equal to 0. That implies x square by 2 minus y square by 2 plus z square by 2 is equal to c1. ఆ x2 లన్నీ కామన్ అటు పంపించేస్తే x square minus y square plus z square is equal to 2c1. So this is the first solution. Okay, and another multipliers తీసుకుంటే, now the another multipliers are, now the other multipliers
మల్టిప్లయర్స్ ఆర్ ఇప్పుడు చూద్దాం 1/x 1/y minus 1/y and 1/z. సో చూద్దాం దేర్ దట్ ఈస్ ఫస్ట్ dx అని కదా సో 1/x into dx minus 1/y into dy plus 1/z into dz divided by ఇప్పుడు డినామినేటర్లో ఉన్నది ఎవరు ఎక్స్ కదా 1/x minus 1/y తో చేయాలి అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 1/x into 1/x into x into y square minus z square minus 1/y into minus 1 by ఇక్కడ -1 ఇక్కడ -1/y ఇక్కడ కూడా -y z square plus x square plus plus z into 1/z bracket లో x square plus z square. ఓకేనా that implies 1/x dx minus 1/y dy plus 1/z dz divided by ఇక్కడ చూడండి x క్యాన్సిల్ y క్యాన్సిల్ -1/y తో చేస్తే ఇక్కడ మైనస్ ఉండదు ప్లస్ ఉంటుంది అప్పుడు ఓకే అప్పుడు z స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఇక్కడ z క్యాన్సిల్ అయిపోతే చివరికి మనకి మిగిలేది y స్క్వేర్ మైనస్ z స్క్వేర్ మైనస్ z స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ z స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ x స్క్వేర్ z స్క్వేర్ y x స్క్వేర్ z స్క్వేర్ ఫస్ట్ దానికేమో y స్క్వేర్ z స్క్వేర్ మైనస్ ఇక్కడేమో y స్క్వేర్ z స్క్వేర్ మైనస్ yz స్క్వేర్ z స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ సో అన్ని క్యాన్సిల్ అవుతాయా y స్క్వేర్ 1/x కాబట్టి 1/x x క్యాన్సిల్ అయిపోతే y స్క్వేర్ మైనస్ z స్క్వేర్ ఇక్కడ చూద్దాం y స్క్వేర్ మైనస్ z స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ తర్వాత x స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ సో ఇప్పుడు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి సో దట్ ఇంప్లాయిస్ ఫైనల్గా 1/x into dx minus 1/y into dy plus 1/z into dz is equal to 0. Integrating చేస్తే that implies integral 1/x into dx plus integral minus ఇక్కడ minus integral 1/y into dy plus integral 1/z into dz is equal to 0. That implies log x minus log y plus log z is equal to log c2 log c2. That implies దీన్ని ఫస్ట్ ఏం చేద్దాము log x by y రాద్దాం ప్లస్ log z is equal to log c2 ఇది log a ప్లస్ b లాగా ఉంది కదా అప్పుడు log ఏమైపోద్ది xz by y అవుతుంది is equal to log c2. Therefore c2 is equal to xz by y. Therefore the general solution is pi of first దానికి ఎంత వచ్చింది x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ రెండో దానికి xz by y is equal to 0. Hence
solve. So this is the procedure. We have to find the multipliers. Multipliers means easy integration. ఈజీగా ఇంటిగ్రేషన్ చేయడానికి ఎటువంటి మల్టిప్లయర్స్ ని వాడి డినామినేటర్ లో వాళ్ళని జీరో చేస్తామో దట్ ఈస్ కాల్డ్ ద మల్టిప్లయర్స్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ మీ, ఐ విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.